హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే తెల్లవారుజామున 4 గంటలు. ఇంకా చీకటి పూర్తిగా విడిపోలేదు. ఊరంతా గాఢ నిద్రలో ఉండగా ఆ ఇంట్లో మాత్రం అప్పటికే అలజడి మొదలైంది. వంటింట్లో కుక్కర్ విజిల్ శబ్దం కంటే ముందే చీపురు గలగల శబ్దం వినిపిస్తుంది. అది సీత. సీత ఆ ఇంటి కోడలు. వయసు 30 ఏళ్ళలోపే ఉంటుంది. కానీ కళ్ళల్లో మాత్రం ఎంతో బరువు, బాధ కనిపిస్తాయి. ఆమె అందం ఆమె అలంకరణలో ఉండదు. ఆమె పనితనంలో, ఓర్పులో ఉంటుంది. నుదుటిన చిన్న బొట్టు, చేతికి మట్టి గాజులు, నిత్యం నలిగినట్లుండే కాటన్ చీర, ఇవే సీత ఆభరణాలు. ఆమె భర్త రవి ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. ఎప్పుడు టార్గెట్లు, మీటింగ్లంటూ బిజీగా ఉంటాడు. అత్తగారు పార్వతమ్మ ఒకప్పుడు పెత్తనం చెలాయించిన మనిషి. ఇప్పుడు వయసు మీద పడ్డంతో మాటలతో పెత్తనం సాగిస్తూ ఉంటుంది. మామగారు కొన్నాళ్ల క్రితమే చనిపోవటంతో ఇంటి బాధ్యత రవి మీద, ఇంటి పనుల బాధ్యత సీత మీద పడ్డాయి. సీతకి అలసట రాదా అంటే వస్తుంది. కాంతాన్ని చూపించుకునే వీలు ఆ ఇంట్లో లేదు. ఆమె పని అందరూ ఒక బాధగా కాక ఒక అలవాటుగా, హక్కుగా భావిస్తారు. ఉదయం 7 గంటలు పార్వతమ్మగారు హాల్లో కుర్చీలో కూర్చుని పేపర్ తిరిగేస్తూ ఉంటారు. సీత చేతిలో కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది. అత్తయ్య కాఫీ అని నెమ్మదిగా పిలిచింది. పార్వతమ్మ పేపర్లోంచి తల తిప్పకుండానే కప్పు అందుకుంది. ఒక సిప్ చేసి ముఖం చిట్లించింది. ఏమే సీత, రోజు చెప్పాలా నీకు? కాఫీలో పంచదార తక్కువైంది. అసలు నీ చేతికి రుచి ఎప్పుడు చచ్చిపోయింది. మా అమ్మాయి సుజాత చూడు, కాఫీ పెడితే ఇల్లంతా గుబాళించాలి. నువ్వు పెట్టేది కాఫీలా లేదు, కషాయంలా ఉంది అంటూ విసుక్కుంది. సీత మాట్లాడలేదు. నిజానికి డాక్టర్ గారు పార్వతమ్మకు షుగర్ ఉందని పంచదార తగ్గించమని చెప్పారు. ఆ విషయం అత్తగారికి గుర్తున్న కోడల్ని దెప్పడవడానికి అదొక సాకు మాత్రమే. క్షమించండి అత్తయ్య, రేపటి నుంచి సరిగ్గా చూస్తాను అని తల వంచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది సీత. ఆమెకు తెలుసు, రేపు పంచదార ఎక్కువ వేస్తే నా ఆరోగ్యం పాడు చేయాలని చూస్తున్నావా అని అరుస్తారని. ఇలా చేసిన విమర్శ తప్పదు. అప్పుడే రవి బెడ్రూంలోంచి హడావిడిగా బయటకు వచ్చాడు. టై కట్టుకుంటూ, సీత, నా బ్లూ ఫైల్ ఎక్కడుంది? నిన్న రాత్రి ఇక్కడే పెట్టాను అని అరిచారు. సీత గబాగబా చేతులు తుడుచుకుంటూ వచ్చింది. సోఫా మీద ఉన్న పేపర్ల కింద ఉన్న ఫైల్ తీసి ఇచ్చింది. ఇక్కడే ఉంది రవిగారు, నిన్న మీరు వచ్చాక ఇక్కడే పెట్టి మర్చిపోయారు అని అంది. రవి ఆమె వైపు చూడకుండానే ఫైల్ లాక్కున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా? కాస్త బుర్ర పెట్టి సర్దలేవా? పొద్దున్నే ఆఫీస్ వెళ్ళేటప్పుడు టెన్షన్ పెడతావు అని విసుక్కున్నాడు. నిజానికి అది రవి పడేసిన చోటే ఉంది. కాంతన మతిమరుపుని కప్పుచ్చుకోవడానికి సీత మీద అరవటం అతనికి అలవాటు. సీత మనస్సు చివుక్కుమంది. కానీ అలవాటైన గాయమే కదా అని సరిపెట్టుకుంది. టిఫిన్ ఏం చేశావు అని అడిగాడు రవి సూస్ వేసుకుంటూ. పెసరట్టు ఉప్మా చేశాను రవిగారు అంది సీత ఆశగా. రవికి పెసరట్టంటే ఇష్టమని ఆమెకు తెలుసు. రాత్రి పప్పు నానబెట్టి ఉదయాన్నే లేచి రుబ్బి వేసింది. మళ్ళీ అదేనా? రోజు ఇవేనా? ఈ మధ్య ఫుడ్ డెలివరీ యాప్లో చూడు, ఎన్ని కొత్త రకాలు ఉన్నాయో. నీకు ఆ పాతకాలపు పంటలే వచ్చు. నాకు టైం లేదు, నేను క్యాంటీన్లో తింటాన్లే అంటూ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. సీతకి గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది. రవిగారు, ఒక్క నిమిషం అని పిలిచింది. రవి గుమ్మం దగ్గర ఆగి విసుగ్గా వెనక్కి చూశాడు. ఏంటిప్పుడు? అది ఇంటి వెనక వైపు గోడకి పగుళ్ళు మొదలవుతున్నాయి. నిన్న వర్షం పడినప్పుడు నీరు లోపలికి వచ్చింది. మేస్త్రిని పిలిచి మరమ్మత్తు చేయించాలి. లేకపోతే ఆ మాట పూర్తి కాకముందే రవి చేతిని గాల్లో విసురుతూ ఆపేశాడు. అబ్బా సీత, నీకెప్పుడు ఇవే గోలలు. ఆఫీస్లో నాకెన్ని టెన్షన్లు ఉంటాయో నీకు తెలుసా? లక్షల టర్న్ ఓవర్లు, క్లయింట్ల మీటింగ్లు, వాటి ముందు గోడ పగుళ్ళు, నీళ్లు కారడాలు చాలా చిన్న విషయాలు. నీకు బయట ప్రపంచం గురించి ఏం తెలియదు కాబట్టి ఇవే పెద్ద సమస్యల్లా కనిపిస్తున్నాయి. నా దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు, టైం అసలే లేదు. చిన్న చిన్న విషయాలకు నన్ను డిస్టర్బ్ చేయకు.
అని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ కారు వెళ్ళిన వైపే చూస్తూ నించుండిపోయింది సీత. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆఫీస్ సమస్యలు పెద్దవే కావచ్చు, కానీ ఇల్లు కూలిపోతూ ఉంటే ఆఫీసులో ప్రశాంతంగా ఎలా పనిచేయగలరు? బయట ప్రపంచం తెలీదు అన్న మాట ఆమె గుండెల్లో ముల్లుగా గుచ్చుకుంది. మధ్యాహ్నం 1 గంట అత్తగారికి మధ్యాహ్న భోజనం వడ్డించి ఆమె పడుకున్నాక సీత తన అసలు ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె స్టోర్ రూమ్ తలుపులు మెల్లగా మూసింది. అక్కడ మూలన పాత అల్మారా వెనుక ఒక కుట్టు మిషన్ ఉంది. అది ఆమె పెళ్లికి ముందు వాళ్ళ నాన్నగారు కొనిచ్చింది. సీతకి చిన్నప్పటి నుంచి బట్టలు కుట్టమంటే చాలా ఇష్టం. రవికి ఈ విషయం తెలుసు. కానీ మన ఇంటి కోడలు బయట వాళ్ళ బట్టలు కుట్టమేంటి, మనకేం తక్కువైంది అని పెళ్ళైన కొత్తలో దాన్ని పక్కన పెట్టించాడు. కాని సీతకి ఆ మిషని ఏకైక నేస్తం. రవి ఆఫీస్ వెళ్ళాక అత్తగారు నిద్రపోయాక ఆ 2 గంటలు సీత ఆ మిషన్ చక్రం తిప్పుతుంది. అయితే ఆమె కేవలం కాలక్షేపానికి కుట్టదు. పక్కింటి పిన్నిగారి కూతురి బ్లౌజులు, ఎదురింటి ఆంటీ మనవరాలి గౌన్లు, కాలనీలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళకి డిజైనర్ బట్టలు కుడుతుంది. ఆమె పనితనంలో ఒక మ్యాజిక్ ఉంటుంది. బయట బొటిక్లలో ₹1000 తీసుకునే డిజైన్లను సీత తక్కువ ఖర్చుతో అద్భుతంగా కుడుతుంది. అందరూ ఆమెను సీతక్క, నీ చేతిలో ఇంద్రజాలం ఉంది అని మెచ్చుకుంటారు. ఆ మాటలే ఆమెకు ఆక్సిజన్. ఆ రోజు పక్కింటి లక్ష్మి వచ్చింది. చేతిలో ఒక పట్టుచీర ఉంది. సీతమ్మ, ఇది మా అమ్మాయి పెళ్లి పట్టుచీర. బ్లౌజు కాస్త అర్జెంట్గా కావాలి. మగ్గం వరకు బయట చేయిస్తే 5,000 అడుగుతున్నారు. నా దగ్గర అంత లేదు. నువ్వే ఏదొకటి చేసి బాగుండేలా కుట్టి పెట్టాలి అని బతిమలాడింది. సీత చిరునవ్వుతో చీరనందుకుంది. భయపడకు లక్ష్మి, రేపు సాయంత్రానికి రా, అద్భుతంగా రెడీ చేస్తాను అని అంది. లక్ష్మి సంతోషంగా వెళ్తూ సీత చేతిలో 500 నోటు పెట్టింది. ఇది అడ్వాన్స్ సీతమ్మ అని చెప్పి వెళ్ళింది. సీత ఆ 500 నోట్ని తీసుకుని వంటింట్లో ఉన్న పోపుల పెట్టె కింద ఉన్న చిన్న డబ్బాలో వేసింది. ఆ డబ్బా నిండా డబ్బులు ఉన్నాయి. అవి ఆమె భర్త సంపాదన కాదు, అత్తగారిచ్చినవి కాదు. అవి ఆమె కష్టార్జితం, ఆమె చెమట చుక్కల విలువ. గత 6 నెలలుగా సీత రహస్యంగా దాస్తున్న డబ్బు అది. ఎందుకంటే ఇంటి పరిస్థితి రవి అనుకున్నంత బాగలేదు అని సీతకు తెలుసు. రవి క్రెడిట్ కార్డు బిల్లులు రావటం ఆమె చూసింది. రాత్రిపూట రవి ఫోన్లో స్నేహితులతో వడ్డీ కట్టడానికి టైం కావాలి అని మాట్లాడడం ఆమె విన్నది. కాని రవి ఆ విషయాన్ని ఆమెతో పంచుకోడు. పంచుకుంటే తన గొప్పతనం తగ్గుతుందని అతని భయం. నేను కేవలం ఇంటి పని మనిషిని కాదు, ఈ ఇంటికి ఒక స్తంభాన్ని అని సీత తనలో తాను అనుకుంది. సాయంత్రం అవుతూ ఉండగా ఆకాశం మబ్బులు పట్టింది. ఉరుములు మొదలయ్యాయి. సీతకు వెంటనే ఉదయం రవికి చెప్పిన గోడపాగులు గుర్తొచ్చాయి. వేగంగా ఇంటి వెనక వైపుకి వెళ్ళింది. గోడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పగుళ్ళు పెద్దవై సిమెంట్ పెచ్చులు రాలుతున్నాయి. ఇంకొక పెద్ద వర్షం పడితే ఆ గోడ కూలి పక్కనే ఉన్న కిచెన్ మీద పడే ప్రమాదం ఉంది. అది జరిగితే ఇల్లు మొత్తం దెబ్బతింటుంది. సీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. రవికి ఫోన్ చేయాలా? చేస్తే మళ్ళీ చిన్న విషయాలకు ఫోన్ చేయకు అని అరుస్తాడేమో. అత్తగారికి చెబితే నీ నిర్లక్ష్యం వల్లే ఇల్లంతా పాడైపోతుంది అని నిందిస్తారు. ఆమె ఆలోచనలో పడింది. మేస్త్రి రామయ్య ఆమెకు తెలుసు. ఆయన్ని పిలిస్తే కనీసం 2,000 అవుతుంది. రవి దగ్గర డబ్బు లేదన్న విషయం ఆమెకు తెలుసు. అడిగితే గొడవ అవుతుంది. సీత ఒక క్షణం కళ్ళు మూసుకుంది. ఆ మనసులో పోపుల పెట్టె కింద ఉన్న డబ్బా మెదిలింది. అందులో దాదాపు 10,000 ఉన్నాయి. ఆమె ఒక కొత్త కుట్టు మిషన్ కొనుక్కోవాలని, లేదా ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మకి ఏదైనా కొనివ్వాలని దాచుకున్న డబ్బు అది. నా కోరికల కంటే ఈ ఇల్లు ముఖ్యం అని గట్టిగా నిర్ణయించుకుని సీత వెంటనే మేస్త్రి రామయ్యకి ఫోన్ చేసింది. రామయ్య గారు, మీరు అర్జెంటుగా రావాలి. గోడ పరిస్థితి బాగులేదు. ఎవరికి తెలియకుండా వెనక వైపు నుంచే వచ్చి పని మొదలుపెట్టాలి. డబ్బులు నేను ఇస్తాను అని చెప్పింది. రామయ్య గంటలో వచ్చాడు. పరిస్థితి చూసి, అమ్మగారు, ఇది ఇప్పుడే చేయకపోతే
రాత్రికి వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. సామాను కూలీలతో కలిపి 3000 అవుతుంది అన్నాడు. సీత మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. వంటింట్లో డబ్బా తెరిచి 3000 రూపాయలు తీసింది. ఆ నోట్ల వైపు చూస్తూ ఉంటే ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి కేవలం కాగితాలు కాదు, ఆమె నిద్రలేని రాత్రులు, ఆమె కంటికి కనపడని శ్రమ. డబ్బులు రామయ్య చేతిలో పెడుతూ, రామయ్య గారు, ఈ విషయం మా ఆయనకు గాని అత్తగారికి గాని తెలియకూడదు. వాళ్ళు అడిగితే ఏదో పాత బాకీ ఉందని, అందుకే ఉచితంగా చేశానని చెప్పండి. దయచేసి నా మాట కాదనకండి అని ప్రాధేయపడింది. రామయ్య ఆశ్చర్యంగా చూశాడు. ఆ ఇంటి యజమాని రవిగారు ఎప్పుడూ దర్జాగా ఉంటారు. కాని ఇంటి బాగు కోసం డబ్బులు మాత్రం కోడలు సీతమ్మ దాచుకున్నవి ఇస్తుంది. పైగా ఎవరికి చెప్పొద్దంటుంది. రామయ్యకు ఆ మీద గౌరవం పెరిగింది. అలాగేనమ్మా, మీ ఇష్టం, పని మొదలు పెడతాను అని వెళ్ళిపోయాడు. సీత నిట్టూర్చింది. వర్షం చినుకులు పడ్డం మొదలైంది. రామయ్య అతని మనుషులు చకచక గోడకి మరమ్మతులు చేస్తున్నారు. సీత కిటికీలోంచి చూస్తూ నించుంది. రాత్రి 8 గంటలు. వర్షం జోరుగా కురుస్తుంది. రవి తడిసి ముద్ద ఇంటికి వచ్చాడు. ముఖం చాలా నీరసంగా ఉంది. అబ్బా, ఈ వర్షం ఎప్పుడు పడాలో తెలియదు, ట్రాఫిక్ అంతా జామ్ అంటూ సోఫాలో కూలబడ్డాడు. సీత వేడివేడి టీ తెచ్చి ఇచ్చింది. రవిగారు, టవల్ తీసుకోండి అని అంది. రవి టీ తాగుతూ, ఇంటి వెనక ఏంటి ఆ శబ్దం అని అడిగాడు. సీత గుండె ఆగినంత పనైంది. అది అది చిన్న రిపేర్ రవిగారు. గోడ కొంచెం అంతడబడింది. ఓహో, ఉదయం చెప్పావు కదా, మేస్త్రిని పిలిచావా? వాడికి డబ్బులెవరిస్తారు? నా దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వలే తెలుసా అని కోపంగా అరిచాడు. పర్లేదు రవిగారు, అతనికి పాత బాకీ ఏదో ఉందట, మీ నాన్నగారిది, అందుకే డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాడు అని అబద్ధం చెప్పింది సీత. గొంతులో భయం వణుకుతుంది. రవి కాసేపు ఆమె వైపు అనుమానంగా చూశాడు. తర్వాత, సర్లే, నాన్నగారి పుణ్యం, ఎలాగోలా పని అయిపోతే చాలు, నాకు ఈ తలనొప్పులు వద్దు అని రిలాక్స్ అయ్యాడు. హమ్మయ్యా, డబ్బులు మిగిలాయి అనుకున్నాడు. సీత వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు తెలుసు తను చేసింది త్యాగమని. కాని దాని గుర్తింపు దక్కకపోగా అపదం చెప్పాల్సి వచ్చింది. అడగని విలువ అంటే ఇదేనేమో. మనం చేసే సహాయం కూడా వాళ్ళకు భారం కాకూడదని దాచిపెట్టింది. ఆ రోజు ఉదయం ఎండ చాలా కాంతివంతంగా వచ్చింది. సీత మనస్సు కూడా అలాగే ఉంది. క్రితం రోజు రాత్రి మేస్త్రి రామయ్య చేసిన పనికి గోడ పగుళ్ళు పూడిపోయాయి. ఇంటికి ఉన్న ప్రమాదం తప్పింది అన్న సంతోషం ఆ ముఖంలో సుష్టంగా కనిపిస్తుంది. రవికి అది ఉచితంగా జరిగిందని చెప్పటం వల్ల గొడవకు లేదు. ఉదయం 10 గంటల సమయం. రవి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అత్తగారు పార్వతమ్మ పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి వెళ్లారు. ఇంట్లో సీత ఒక్కతే ఉంది. అప్పుడే గేట్ దగ్గర ఒక ఆటో ఆగింది. అందులోంచి సుధ దిగింది. సుధ ఆ ఊర్లో పెద్ద బోటికి నడుపుతుంది. ఆమె సీట్ దగ్గరకు వచ్చి చేతిలో ఉన్న పెద్ద సంచిని టీపాయ్ మీద పెట్టింది. సీతక్క, నీకు ఒక బంపర్ ఆఫర్ తెచ్చాను అంది సుధా ఉత్సాహంగా. సీత ఆశ్చర్యంగా చూసింది. ఏంటి సుధా, అంత పెద్ద మాటలు? నిజమే అక్క, వచ్చే నెల టౌన్లో పెద్ద ఎగ్జిబిషన్ ఉంది. అక్కడ నా స్టాల్ కోసం అర్జెంటుగా 50 డిజైనర్ బ్లౌజులు, 20 లాంగ్ ఫ్రాక్స్ కావాలి. నా దగ్గరున్న వాళ్ళతో అంత త్వరగా అవ్వదు. నీ ఫినిషింగ్ చూశాక వేరే ఎవరికి ఇవ్వాలనిపించలేదు. ఈ ఆర్డర్ నువ్వే చేసి పెడితే నీకు చేతి నిండా డబ్బులు. నా బోటిక్లో పర్మనెంట్ పార్ట్నర్షిప్ ఇస్తాను అంది సుధా. సీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. అమ్మో, 50 బ్లౌజులా? 10 రోజుల్లోనా? ఇంటి పనులతో నాకంత సమయం ఎక్కడిది అని సందేహించింది. సుధా ఆమె చేతిని పట్టుకుని, అక్క ఆలోచించు, దీనికి నేను 50,000 రూపాయలు ఇస్తాను. అందులో సగం ఇప్పుడే అడ్వాన్స్ ఇస్తాను. రాత్రుళ్ళు కూర్చునైనా చెయ్యి. నీ టాలెంట్ 4 గోడల మధ్య ఉండిపోకూడదని చెప్పి బ్లౌజులు ఇచ్చి 25,000 రూపాయల కట్ట తీసి సీత చేతిలో పెట్టింది. ఆ నోట్ల కట్టను చూస్తూ ఉంటే సీత కళ్ళు మెరిశాయి. 25,000 రూపాయలు. ఆమె కల్లో కూడా ఊహించని మొత్తం.
ఈ డబ్బుతో ఇంటికి కావాల్సినవెన్నో వస్తువులు కొనుక్కోవచ్చు. లేదా రవికి ఎప్పుడైనా అవసరమైతే ఇవ్వొచ్చు. సరే సుధా, చేస్తాను. కానీ ఈ విషయం మా ఇంట్లో తెలియకూడదు అంది సీత. నీ ఇష్టం అక్క, కానీ గుర్తుపెట్టుకో, నీ విలువ ఈ డబ్బు కంటే ఎక్కువ అని చెప్పి సుధా వెళ్ళిపోయింది. సీత ఆ డబ్బుని బట్టల సంచిని జాగ్రత్తగా స్టోర్ రూమ్లో దాచింది. ఆ మనసులో ఒక కొత్త ఆశ గురించింది. తన భర్తకు భారం కాకుండా తను కూడా ఈ ఇంటికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతున్నాననే తృప్తి ఆమె కలిగింది. కానీ సీతకు తెలియని విషయం ఏమిటంటే, ఆమెకు అదృష్టం తలుపు తట్టిన రోజే రవికి దురదృష్టం తలుపు బద్దలు కొట్టుకొని మరీ వచ్చింది. అదే సమయం రవి ఆఫీసులో క్యాబిన్లో ఏసీ నడుస్తున్న అతనికి చెమటలు పడుతున్నాయి. ఎదురుగా రీజనల్ మేనేజర్ రావు గారు కోపంతో ఊగిపోతున్నారు. ఏమయ్యా రవి, ఎంత పని చేశావు? ఆ క్లయింట్ ఫైల్ సరిగ్గా వెరిఫై చేయకుండా ఎలా సైన్ చేశావు? వాళ్ళు దివాలా చేశారు. ఇప్పుడు కంపెనీకి 3 లక్షల నష్టం వచ్చింది. ఆ నష్టం ఎవరి నెత్తి మీద పడుతుందో తెలుసా? నీ నెత్తిన అని అరిచాడు రావుగారు. రవి గొంతు తడి ఆరిపోయింది. సార్, అది నా తప్పు కాదు, నా కింద ఉన్న స్టాఫ్ అని చెప్పబోయాడు. నోరు మూసుకో, మేనేజర్వి నువ్వు, బాధ నీది. రేపట్లోగా ఆ 3 లక్షల రూపాయలు నువ్వు కట్టకపోతే నీ మీద ఫ్రాడ్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది. ఉద్యోగం పోవటమే కాదు, జైలుకు కూడా వెళ్తావు అని వార్నింగ్ ఇచ్చి రావుగారు వెళ్ళిపోయారు. రవి కూలబడిపోయాడు. 3 లక్షలు, అతని సేవింగ్స్ అన్ని కలిపిన 50,000 కూడా ఉండవు. క్రెడిట్ కార్డ్స్ అన్ని లిమిట్ దాటిపోయాయి. ఇంటి లోను, కారు లోను, ఈఎంఐలు కట్టడానికి జీతం సరిపోవటం లేదు. ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? అతని కళ్ళ ముందు సీత ముఖం, అమ్మ ముఖం మెదిలాయి. తన ఉద్యోగం పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? జైలుకి వెళ్తే పరువు ఏమవుతుంది? రవికి తల పగిలిపోతున్నట్టు అనిపించింది. సాయంత్రం 7 గంటలు రవి ఇంటికి వచ్చాడు. ఎప్పుడు హుషారుగా హారన్ కొట్టే రవి ఈరోజు నిశ్శబ్దంగా గేట్ తీసుకుని లోపలికి వచ్చాడు. హాల్లోకి రాగానే సోఫాలో కూర్చున్న పార్వతమ్మ, రవి వచ్చావా? ఏంట్రా ఈరోజు ఇంత లేట్? నాకేమో ఛాతులో ఏదో బరువుగా ఉంది. ఆ ఆసుపత్రికి వెళ్దామంటే నువ్వు ఫోన్ ఎత్తవు అని ఫిర్యాదు మొదలుపెట్టింది. సాధారణంగా అయితే రవి వెంటనే స్పందించేవాడు. కానీ ఈరోజు అతని బుర్రలో 3 లక్షల అంకె తిరుగుతుంది. అమ్మ, గ్యాస్ ప్రాబ్లం అయి ఉంటుందిలే, ఈనో తాగు తగ్గుతుంది అని విసుగ్గా చెప్పి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. సీత మంచినీళ్లు తీసుకుని వెళ్ళింది. రవి మంచం మీద తలపెట్టుకుని కూర్చుని ఉన్నాడు. రవిగారు, నీళ్లు అంది సీత మెల్లగా. రవి తల ఎత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో భయం, కోపం, నిస్సహాయత అన్నీ ఉన్నాయి. గ్లాస్ అందుకుంటూ సీత ముఖంలో ఉన్న ప్రశాంతతను చూసి అతనికి అసూయ కలిగింది. నీకేం హాయిగా ఇంట్లో ఉంటావు, బయట మాలాంటి వాళ్ళు చేస్తున్న చావు నీకేం తెలుస్తుంది అనుకున్నాడు మనసులో. ఏమైంది రవిగారు, చాలా డల్గా ఉన్నారు? ఆఫీస్లో ఏమైనా సమస్య అని అడిగింది సీత అతని భుజం మీద చేయి వేస్తూ. ఆ స్పర్శ అతనికి ఓదార్పునివ్వాల్సింది పోయి చిరాకు తెప్పించింది. చేతిని విసిరి కొట్టాడు. సమస్య సమస్య అంటే ఏంటో తెలుసా నీకు? ఉప్పు డబ్బాలో ఉప్పు అయిపోవడమే గ్యాస్ సిలిండర్ రావటమో కా సమస్య అంటే. బయట బతకటం ఎంత కష్టమో నీకు తెలుసా? లక్షల టర్న్ ఓవర్లు, టార్గెట్లు, రాజకీయాలు, వీటి గురించి నీకు చెప్పినా అర్థం కాదు. వెళ్ళి నీ పన్ను చేసుకో, నన్ను ఒంటరిగా వదిలే అని గట్టిగా అరిచాడు. సీత ఉలిక్కిపడింది. రవి కోపం ఆమె కొత్త కాదు. కానీ ఈరోజు ఆ కోపంలో తీవ్రత వేరుగా ఉంది. ఏదో పెద్ద ప్రమాదమే వచ్చిందని ఆ మనసు హెచ్చరించింది. మారు మాట్లాడకుండా బయటకు వచ్చింది. రాత్రి భోజనాల సమయం. రవి ప్లేట్ ముందు పెట్టుకుని కూర్చున్నాడే తప్ప ముద్ద నోట్లోకి వెళ్ళటం లేదు. అత్తగారు పార్వతమ్మ వడ్డిస్తూ, ఒరే రవి, పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయికి కారు కొన్నారట. మన కారు పాతదైపోయింది కదా, మనం కూడా కొత్తది కొంటే పోలాం అందమాయకంగా. ఆ మాట రవి గాయానికి కారం పోసినట్లు అనిపించింది. ప్లేట్ని ఒక తోపు తోశాడు. అన్నమంతా కింద పడింది.
కారు కావాల కారు, తినడానికి తిండి ఉంటే చాలదాం. అప్పులు ఏమైపోతున్నాయో, ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియక నేను చస్తూ ఉంటే మీకు కార్లు కావాలా, దర్పాలు కావాలా? అసలు ఈ ఇంట్లో ఎవరికైనా బాధ్యత ఉందా? నేను ఒక్కడినే యంత్రాన్ని సంపాదించి పోసే యంత్రాన్ని అని ఆవేశంగా అరిచి చేతులు కడుక్కోకుండానే బయటకు వెళ్ళిపోయాడు. పార్వతమ్మ బిత్తరపోయింది. సీత వెంటనే కింద పడ్డ అన్నమెత్తు అత్తగారిని సముదాయించింది. ఏదో టెన్షన్లో ఉన్నారత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను అంది సీత. రాత్రి 11 గంటలు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రవి వరండాలో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. సీత వంటింట్లో పనులు ముగించుకుని బెడ్రూమ్ కిటికీ దగ్గర నించుంది. రవి గొంతు వినిపిస్తుంది. సురేష్, ప్లీజ్ రా, కాదనకు, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. రేపు సాయంత్రం లోపు కట్టకపోతే నా ఉద్యోగం పోతుంది, పోలీస్ కేసు అవుతుంది, ఆత్మహత్య చేసుకోవటం తప్ప నాకు వేరే దారి లేదు అని రవి ప్రాధేయపడుతున్నాడు. అవతల వైపు ఏం సమాధానం వచ్చిందో తెలియదు, కానీ రవి నిరాశగా ఫోన్ కట్ చేసి తల పట్టుకుని గోడ కానుకొని కూర్చుండిపోయాడు. సీత గుండె ఆగినంత పనైంది. పోలీస్ కేసా, ఆత్మహత్య? ఆ మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి. తన భర్త ఇంత పెద్ద కష్టాల్లో ఉన్నాడని తనతో ఒక మాట కూడా చెప్పలేదని ఆమెకు బాధ అనిపించింది. తను కేవలం వంటింటి మనిషిగానే మిగిలిపోవాలా? తను భాగస్వామిగా ఎందుకు చూడలేకపోతున్నాడు? కానీ ఇప్పుడు బాధపడే సమయం కాదు. రవికి సహాయం చేయాలి, కానీ ఎలా? సీత గబాగబా స్టోర్ రూంలోకి వెళ్ళింది. సుధా ఇచ్చిన 25,000 రూపాయలు తీసింది. అవి సముద్రంలో నీటి బొట్టు లాంటివి. 3 లక్షలు ఎక్కడా, 25,000 ఎక్కడా? ఆమెకు తన బంగారు గాజులు గుర్తొచ్చాయి. పెళ్లికి అమ్మవాళ్ళు పెట్టినవి. అవి అమ్మితే 1,00,000 రావచ్చు. మిగతా డబ్బు అత్తగారికి తెలియకుండా బంగారు గాజులు ఎలా అమ్మటం? రవికి తెలిస్తే ఒప్పుకుంటాడా? నా పెళ్ళాం నగలు అమ్ముకొని బతుకుతున్నానా అని మళ్ళీ అహం దెబ్బతిందా? సీత ఆలోచనలు పడింది. అప్పుడే ఆమె కళ్ళు కుట్టు మిషన్ మీద పడ్డాయి. సుధా చెప్పిన మాట గుర్తొచ్చింది. ఈ ఆర్డర్ చేస్తే డబ్బులు ఇస్తాను అని. కానీ అది 50,000 ఇంకా కావాలి. సీతకు ఒక ఆలోచన వచ్చింది. సుధా దగ్గర నుంచి అర్జెంటుగా డబ్బు అప్పు తీసుకువచ్చాం. తను కష్టపడి ఆ అప్పు తీర్చగలదు. కానీ రవికి తెలియకుండా ఇదంతా ఎలా చేయాలి? మరుసటి రోజు ఉదయం రవి ఏం తినకుండానే ఆఫీస్కి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు పార్వతమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నా దగ్గర డబ్బులు అస్సలు లేవు, ఏమైనా అవసరం వస్తే సర్దుకో అని చెప్పాడు గొంతులో వణుకుతో. పార్వతమ్మకు అర్థం కాలేదు. ఏమైందిరా అని అడిగేలోపే వెళ్ళిపోయాడు. సీత వెంటనే తయారైంది. అత్తయ్య, గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి బయటకు వచ్చింది. కానీ ఆమె వెళ్ళింది గుడికి కాదు, సుధా బోటిక్కి. సుధా సీతను చూసి ఆశ్చర్యపోయింది. ఏంటక్క, ఉదయాన్నే వచ్చాం? ఆర్డర్ గురించి డౌట్సా? సీత సుధా 2 చేతులు పట్టుకుంది. సుధా, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. ఇది అడ్వాన్స్ కాదు, అప్పు. నేను నీకు ఈ ఆర్డరే కాదు, రాబోయే ఏడాది మొత్తం నీ బోటికి ఫ్రీగా బట్టలు కుట్టిస్తాను. నా దగ్గర ఉన్న బంగారు గాజులు తాకట్టు పెడతాను. దయచేసి నాకు సహాయం చెయ్యి, నా భర్త ప్రాణాల మీదకు వచ్చింది అని కన్నీళ్లతో అడిగింది. సుధా చలించిపోయింది. సీతలో ఎప్పుడు ఆత్మగౌరవం చూసింది తప్ప ఇలా చేయి చాచడం ఎప్పుడు చూడలేదు. అక్క, ఏడవకు, నువ్వు నా సొంత అక్కలాంటి దానివి. బంగారం తాకట్టేందుకు? నా బిజినెస్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ అంత పెద్ద మొత్తం అంటే అని ఆలోచించింది. ప్లీజ్ సుధా, నేను రాత్రింబవాళ్ళు కష్టపడి నీ రుణం తీర్చుకుంటాను. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ మా వారి పరువు పోకూడదు అని వేడుకుంది సీత. సుధ ఒక నిమిషం ఆలోచించి చెక్ బుక్ తీసింది. సరే అక్క, నీ మీద నమ్మకంతో ఇస్తున్నాను, ఈ చెక్కు తీసుకో, బ్యాంకులో వేస్తే డబ్బులు వస్తాయి, కానీ గుర్తుపెట్టుకో, ఇది చాలా పెద్ద రిస్క్ అంది. సీత ఆ చెక్కుని గుండెలకు హత్తుకుంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను సుధా అని అంది. డబ్బులు తీసుకొని సీత ఇంటికి రాలేదు. నేరుగా రవి ఆఫీస్కి వెళ్ళింది. కానీ లోపలికి వెళ్ళలేదు. అక్కడ వాచ్మెన్ రామ ఆమెకు తెలుసు. రామన్న, ఈ కవర్ రవిగా టేబుల్ మీద పెట్టాలి, కానీ నేను ఇచ్చినట్టు చెప్పకూడదు. ఎవరో
క్లయింట్ ఇచ్చి వెళ్ళాడని చెప్పాలి. ప్లీజ్ అని బతిమాలింది. కవర్లో 2,75,000 రూపాయలు ఉన్నాయి. సుధా ఇచ్చిన 2.5 lakhs ప్లస్ సీత దాచిన 25,000. రాము సరేనని కవర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. సీత ఆఫీస్ గేటు బయట చాటుగా నించొని చూస్తుంది. కాసేపటికి రామ్ బయటకు వచ్చి, అమ్మగారు, కవర్ టేబుల్ మీద పెట్టాను. సార్ ఇంకా మీటింగ్లో ఉన్నారు, రాగానే చూస్తాను అన్నారు. సీత మనసులో ఒకటే ఆందోళన. రవి ఆ డబ్బును చూస్తాడా? చూస్తే ఏమనుకుంటాడు? క్లయింట్ ఇచ్చాడంటే నమ్ముతాడా? ఒకవేళ ఆ డబ్బు సరిపోకపోతే? అదే సమయంలో రవి మీటింగ్ హాల్లో ఉన్నాడు. బాస్ అతన్ని అందరి ముందు తిడుతున్నాడు. టైం అయిపోతుంది రవి, డబ్బు రెడీ అయిందా లేదా? రవి తల వంచుకొని, సార్ ప్రయత్నిస్తున్నాను, కొంచెం టైం అని నసిగాడు. ఇంకా టైం లేదు, సెక్యూరిటీ ఇతన్ని బయటకు పంపండి అని బాస్ అరుస్తూ ఉండగా రవి క్యాబిన్లో టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. అదెవరో కాదు, సీత. కానీ రవి ఫోన్ ఎత్తే స్థితిలో లేడు. అప్పుడే ప్యూన్ వచ్చి, సార్ మీ టేబుల్ మీద ఒక కవర్ ఉంది, ఎవరో క్లయింట్ ఇచ్చారట అని చెప్పాడు. రవి ఆశగా పరుగున క్యాబిన్లోకి వెళ్ళాడు. కవర్ తెరిచి చూశాడు. అందులో నోట్ల కట్టలు. అతనికి ఊపిరి ఆడినట్లయింది. కానీ ఇది ఎవరు పంపారు? ఏ క్లయింటు? కవర్లో ఒక చిన్న చీటీ ఉంది. అందులో ఇలా రాసి ఉంది, విలువ అనేది అడిగితే వచ్చేది కాదు, ఇస్తే పెరిగేది. ఈ డబ్బు మీ కష్టం తీర్చడానికి తప్ప మీ ఆత్మగౌరవాన్ని కొనడానికి కాదు. ఒక శ్రేయోభిలాషి. చేతిరాత చూసి రవికి అనుమానం రాలేదు. ఎందుకంటే సీత చేతిరాతను అతను ఎప్పుడు గమనించలేదు. ఇంటి సరుకుల లిస్ట్ తప్ప ఆమె రాసిన మరేది అతను చూడలేదు. ఆ డబ్బుతో రవి ఉద్యోగం నిలబడింది. కానీ అతని మనసులో మాత్రం ఒక కొత్త ప్రశ్న మొదలైంది. నన్ను ఆదుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఇంటికి తిరిగి వస్తూ సీతను చూశాడు. ఆమె వంటింట్లో చెమటలు కక్కుతూ రొట్టెలు చేస్తుంది. పాపం, ఇంటి పని తప్ప ఏమీ తెలియని అమాయకురాలు. తను నా కష్టాన్ని ఏమర్థం చేసుకోగలదు అని అనుకున్నారు రవి. కానీ అతని ప్రాణాన్ని, పరువును నిలబెట్టింది ఆ అమాయకురాలే అని అతనికి ఇంకా తెలియదు. రవి ఆఫీసులో పరిస్థితులు చెక్కబడ్డాయి. ఆ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన 2,75,000 రూపాయలు కట్టేయటంతో మేనేజర్ రవి మీద పెట్టిన ఒత్తిడిని తగ్గించింది. రవి ఉద్యోగం నిలబడింది. కానీ రవి మనసులో మాత్రం ఆ శ్రేయోభిలాష్ ఎవరన్న ప్రశ్న తొలుస్తూనే ఉంది. ఆఫీస్లో వాచ్మెన్ రాముని పిలిచి రవి గట్టిగా అడిగాడు, రాము, ఆ రోజు కవర్ ఇచ్చింది ఎవరో నిజం చెప్పు. క్లయింట్ అని అబద్ధం చెప్పావు కదా, అసలు ఎవరిచ్చారు? రామ్ భయపడుతూ తల గోక్కున్నాడు. సార్, అది ఒక ఆవిడ ఇచ్చారు సార్. పేరు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నారు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నాడు. ఆవిడెవరు, ఎలా ఉంది అని రవి ఆతృతగా అడిగాడు. మామూలుగానే ఉన్నారు సార్, కాటన్ చీర కట్టుకున్నారు, ముఖం కండువాత కప్పుకున్నారు. ఎవరు నాకు తెలియస్తా అని రాము అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రవి ఆలోచనలో పడ్డాడు. కాటన్ చీర, ముఖం కప్పుకోవటం ఎవరే ఉంటారు? నా స్నేహితురాలా, లేక మా అమ్మ తరపు బంధువులా అనుకున్నాడు తప్ప తన ఇంట్లో రోజు కాటన్ చీర కట్టుకుని తిరిగే భార్య సీత వైపు అతని ఆలోచన వెళ్ళలేదు. ఎందుకంటే రవి దృష్టిలో సీతకు అంత సామర్థ్యం, అంత డబ్బు ఉండే అవకాశం శూన్యం. సీత పరిస్థితి దినదిన గండంలా మారింది. సుధ దగ్గర తీసుకున్న 2.5 లక్షల అప్పు తీర్చడానికి ఆమె రాత్రింబవళ్ళు కష్టపడుతుంది. పగలు ఇంటి పని, అత్తగారి చాకిరీ, రవికి కావలసినవి అమర్చడం. రాత్రి 10 గంటల తర్వాత అందరూ పడుకున్నాక స్టోర్ రూమ్లోకి వెళ్ళి కుట్టు మిషన్ ఎక్కడం. తెల్లవారుజామున 3 గంటల వరకు కుడుతూనే ఉంటుంది. మళ్ళీ 5 గంటలకు లేచి కాఫీ పెట్టాలి. రోజు కేవలం 2 గంటల నిద్ర. కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. నడుము నొప్పి ప్రాణం తీస్తుంది. అయినా సరే నా భర్త పరువు నిలబడింది, ఆ చాలు అని ధైర్యంతో ఆమె ఆ నొప్పిని భరిస్తుంది. కానీ ఆ ఇంట్లో మార్పు సీతలో కాదు, ఊహించని విధంగా పార్వతమ్మలో మొదలైంది. ఒకరోజు రాత్రి 12 గంటలు పార్వతమ్మకు దాహం వేసి మెలకు వచ్చింది. మంచినీళ్ళు తెచ్చుకోవడానికి హాల్లోకి వచ్చింది.
ఇల్లంతా చీకటిగా ఉంది. కాని స్టోర్ రూమ్ తలుపు సందులోంచి ఒక చిన్న వెలుతురు గీత కనిపిస్తుంది. అంతేకాదు చాలా సన్నగా టకా 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 అని శబ్దం వినిపిస్తుంది. పార్వతమ్మకు భయం వేసింది. దొంగలు పడ్డారా అనుకుంది. చేతిలో ఒక కర్ర తీసుకొని మెల్లగా స్టోర్ రూమ్ వైపు అడుగు వేసింది. తలుపు మెల్లగా తోసింది. లోపల కనిపించిన దృశ్యం చూసి ఆమె చేతిలోని కర్ర జారిపోయేంత పనైంది. అక్కడ సీత కూర్చుని ఉంది. ఆమె చుట్టూ రంగురంగుల బట్టలు, డిజైనర్ బ్లౌజులు ఉన్నాయి. కళ్ళజోడు పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఒక బ్లౌజ్ మీద మగ్గం వర్క్ చేస్తుంది. పక్కనే నేల మీద ఒక చిన్న గిన్నెలో చల్లారిపోయిన టీ ఉంది. సీత కళ్ళు నిద్రతో తూలుతున్నాయి. అయినా ఆమె చేతులు మాత్రం ఆగడం లేదు. మధ్య మధ్యలో నడుం నొప్పికి తట్టుకోలేక ఒక చేత్తో నడుం పట్టుకొని మొహం చిట్లించుకొని మళ్ళీ పని మొదలు పెడుతుంది. పార్వతమ్మకు నోట మాట రాలేదు. తనెప్పుడు సోమరిపోతూ పనికిరాంది అని తిట్టే కోడలు ఇంత రాత్రి వేళ ఇంత కష్టపడుతుందా? అసలు ఎందుకు? సీత అని పిలిచింది పార్వతమ్మ. సీత ఉలిక్కిపల్లేసింది. అత్తగారిని చూడగానే భయంతో వణికిపోయింది. కుట్టు మిషన్ ఆపేసి లేచి నించుంది. అత్తయ్య, అది నేను అని తలబడింది. పార్వతమ్మ లోపలికి వచ్చి చుట్టూ ఉన్న బట్టల్ని చూసింది. అవి సామాన్యమైనవి కావు, అద్భుతమైన డిజైన్లు. ఏంటి ఇదంతా? ఇంత రాత్రిపూట ఈ దొంగచాటు పనులు ఏంటి? రవికి తెలుసా అని గట్టిగా అడిగింది. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వచ్చి అత్తగారి కాళ్ళ మీద పడింది. అత్తయ్య, గట్టిగా అరవకండి, ఆయన లేస్తారు. ఆయనకి ఈ విషయం తెలియదు, తెలియకూడదు కూడా. మీ కాళ్ళు మొక్కుతాను, దయచేసి చెప్పకండి అని ప్రాధేయపడింది. ఎందుకు చెప్పకూడదు? అసలు ఈ డబ్బంతా ఏం చేస్తున్నాం? ఎవరి కోసం ఈ చాకిరి అని పార్వతమ్మ నిలదీసింది. సీతయ్యక దాచలేకపోయింది. జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. రవిగారికి ఆఫీసులో 3 లక్షల నష్టం వచ్చింది అత్తయ్య. డబ్బు కట్టకపోతే జైలుకు వెళ్తారని తెలిసింది. నా దగ్గర ఉన్నవి, మా ఫ్రెండు సుధ దగ్గర అప్పు చేసినవి కలిపి ఆయనకు తెలియకుండా కట్టేశాను. ఆ అప్పు తీర్చడానికే ఈ కుట్టు పని. ఇది నా సరదా కోసం కాదు అత్తయ్య, మన ఇంటి పరువు కోసం అని కన్నీళ్లతో చెప్పింది. పార్వతమ్మ రాతి బొమ్మలా నించుండిపోయింది. తను కన్న కొడుకు కష్టంలో ఉంటే ఆ విషయం తనకు కూడా చెప్పలేదు. కానీ ఈ ఇంటికి వచ్చిన కోడలు తన నగలు తాకట్టు పెట్టడమే కాకుండా తన రక్తాన్ని చెమటగా మార్చి ఆ కష్టాన్ని తీర్చింది. పైగా నేను చేశాను అని చెప్పుకోకుండా అజ్ఞాతంగా ఉండిపోయింది. పార్వతమ్మ గుండె బరువెక్కింది. సీతను లేపి ఆప్యాయంగా తలనిమిరింది. ఆమె కళ్ళల్లో మొదటిసారి కోడలి పట్ల ప్రేమ, గౌరవం కనిపించాయి. పిచ్చిదానా, ఇంత బరువు గుండె మీద పెట్టుకుని నేను పెట్టే ఆరలు భరిస్తున్నావా? నేను నిన్ను ఎంత మాట అన్నా ఎందుకు చెప్పలేదు? నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని తల్లి అంటూ పార్వతమ్మ ఏడ్చేసింది. సీత అత్తగారి కన్నీళ్ళు తుడిచింది. పర్లేదు అత్తయ్య, మీ అబ్బాయి సంతోషంగా ఉంటే చాలు. కానీ ఈ విషయం ఆయనకిప్పుడే చెప్పకండి, ఆయన పౌరుషం ఒప్పుకోదు అని మాట తీసుకుంది. ఆ రోజు నుంచి ఇంట్లో ఒక నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఉదయాన్నే సీత లేచేసరికి వంటింట్లో కాఫీ రెడీగా ఉండేది. పార్వతమ్మ స్వయంగా కూరగాయలు తిరగటం మొదలుపెట్టింది. సీత, నువ్వు కాసేపు పడుకో, నేను చూసుకుంటాను అని అత్తగారు పండ్లు పంచుకోవడం మొదలుపెట్టారు. రవికి ఈ మార్పు అర్థం కాలేదు. అమ్మ ఏంటి ఈ మధ్య వంట చేస్తుంది? సీతకు పొగరు పెరిగిపోయింది. అన్నీ అమ్మతో చేయిస్తుంది అని మనసులో సీతను ఇంకా తక్కువగానే చూశాడు. సీత ఆర్డర్ పూర్తి కావటానికి ఇంకా 2 రోజులు ఉంది. సుధా ఇచ్చిన గడువు అయిపోవస్తుంది. సీత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. జ్వరం వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అయిన పట్టుదలగా పనిచేస్తుంది. ఆదివారం నాడు రవి ఇంటికి తన కొలీగ్స్ భోజనానికి పిలిచాడు. సీత, ఈరోజు స్పెషల్స్ ఉండాలి, చికెన్, మటన్, స్వీట్స్ అన్ని బాగా చెయ్యి, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నా స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అని ఆర్డర్ వేశాడు. సీత కోంట్లో అస్సలు ఓపిక లేదు, ఒళ్ళు కాలిపోతుంది. అయినా సరే రవి గారు అని వంటింట్లోకి వెళ్ళింది. పార్వతమ్మ వచ్చి, ఒరే రవి, దానికి జ్వరంగా ఉంది, హోటల్ నుంచి తెప్పిద్దాం అని అంది. అబ్బా అమ్మ,
హోటల్ తిండి నా ఫ్రెండ్స్కి పెడతావా? అయినా ఇంట్లో ఉండి వంట చేయడానికి కూడా జ్వరం అడ్డొస్తుందా? టాబ్లెట్ వేసుకొని చేయమను అని నిర్లక్ష్యంగా చెప్పి హాల్లో టీవీ పెట్టుకున్నాడు. ఆ మాట వంటింట్లో ఉన్న సీతకు వినిపించింది. మనసు విరిగిపోయింది. నా ప్రాణం పోతున్న ఆయనకు నా వంట ముఖ్యం కానీ నీ ముఖ్యం కాదు అని బాధపడింది. మధ్యాహ్నం 1 గంట. అతిథులు వచ్చారు. అందరు హాల్లో కూర్చొని మాట్లాడుకున్నారు. రవి గొప్పలు చెబుతున్నాడు. ఈ మధ్య ఒక చిన్న క్రైసిస్ వచ్చింది ఆఫీస్లో. కానీ నేను సింగిల్ హ్యాండ్తో డీల్ చేశాను. మనీ మేనేజ్మెంట్ అంటే నాదే అని నవ్వుతూ చెబుతున్నాడు. సీత భారీ ట్రేలో నీళ్లు స్నాక్స్ తీసుకొని హాల్లోకి వచ్చింది. ఆ ముఖం పాలిపోయి ఉంది. చేతులు వణుకుతున్నాయి. రవి ఫ్రెండ్ ఒకరు, ఏంటి రవి, మీ ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు అని అడిగాడు. ఆ ఏం లేదులేరా, పని తక్కువ అలసట ఎక్కువ అని వెటకారంగా అన్నారు రవి. ఆ మాట సీత చెవిన పడగానే ఆమె కళ్ళు చీకట్లు కమ్మాయి. చేతిలోని ట్రే జారి కింద పడింది. గ్లాసులు పగిలిపోయాయి. సీత అక్కడికక్కడే కుప్పగొలిపోయింది. సీత అని అరిచింది పార్వతమ్మ. పరుగున వచ్చి కోడల్ని పట్టుకుంది. రవి చిరాగ్గా చూశాడు. చి గెట్స్ ముందు ఈ సీనేంటి, లే సీత అని గద్దించాడు. కాని సీత కదల్లేదు. ఆమె స్పృహలో లేదు. చేతివేళ్లు కుట్టి కుట్టి కాయలు కాసి ఉన్నాయి. నుదురు కాలిపోతుంది. పార్వతమ్మ రవి వైపు సీరియస్గా చూసింది. నోరు మూసుకో రవి, మనిషి ప్రాణం పోతూ ఉంటే నీకు సీన్లా ఉందా? డాక్టర్ని పిలువు ముందు అని అరిచింది. పార్వతమ్మ గొంతులో ఎప్పుడు లేని రౌద్రం చూసి రవి భయపడ్డాడు. వెంటనే డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ వచ్చి పరీక్షించి సెలైన్ ఎక్కించారు. బాడీలో నీరు పూర్తిగా తగ్గిపోయింది. విపరీతమైన స్ట్రెస్సు, నిద్రలేమి. అసలు ఈమెను మనిషిలా చూస్తున్నారా, యంత్రంలో ఆడుతున్నారా? ఇంకొంచెం సేపు ఆలస్యమైతే గుండె ఆగిపోయేది అని డాక్టర్ రవిని మందలించాడు. అతిథులందరూ వెళ్ళిపోయారు. రవి సోఫాలో తల పట్టుకుని కూర్చున్నాడు. ఇంట్లో ఉండేదానికి స్ట్రెస్ ఏంటి, నిద్రలేమి ఏంటి అని ఇంకా తన మూర్ఖపు వాదనలోనే ఉన్నాడు. అప్పుడే గేటు శబ్దం వినిపించింది. ఒక కారు వేగంగా వచ్చి ఆగింది. అందులోంచి సుధ దిగింది. ఆమె చేతిలో ఒక ఫైలు, ఒక చెక్కు ఉన్నాయి. సీత ఫోన్ ఎత్తకపోవటంతో కంగారు పడి వచ్చింది. సుధ నేరుగా లోపలికి వచ్చింది. హాల్లో సెలైన్ బాటిల్తో పడుకుని ఉన్న సీతను చూసి షాక్ అయింది. అక్క అని పరుగున వెళ్ళింది. రవి అడ్డు వచ్చాడు. ఎవరు మీరు? సీతకు మీరేమవుతారు అని అడిగాడు. సుధ కోపంగా లేచి రవి వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో నిప్పులు ఉన్నాయి. నేనెవర్నా? సీతక్క స్నేహితురాల్ని. అసలు సీతక్కకు ఏమైంది? మీరేం చేశారామెను అని గట్టిగా అడిగింది. ఆమెకు చిన్న జ్వరం అంతే. నువ్వెందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావు అన్నారు రవి. సుధ నవ్వింది. ఒక చేదు నవ్వు. చిన్న జ్వరమా? రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా మిషన్ తొక్కితే వచ్చేది చిన్న జ్వరమా? మీ పరువు కాపాడడం కోసం ఆమె ప్రాణాన్ని పణంగా పెడితే మీరిచ్చే విలువ ఇదా? రవికి అర్థం కాలేదు. ఏంటి, నా పరువు కాపాడ్డమా? ఏం మాట్లాడుతున్నావు? సుధా తన చేతిలోని ఫైల్ రవి ముఖం మీద విసిరినంత పనిచేసింది. టేబుల్ మీద పెట్టింది. ఇదిగో చూడండి, ఇది మీ ఆఫీస్లో మీరు కట్టిన డబ్బు తాలూకు వివరాలు. 2.5 లక్షలు నేను నా అకౌంట్ నుంచి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను తెలుసా? మీ ఆవిడ తన బంగారు గాజులు తాకట్టు పెడతానంటే వద్దని ఆమె కష్టాన్ని నమ్మి ఇచ్చాను. గత 10 రోజులుగా ఆమె రోజుకి 50 బ్లౌజులు కుడుతుంది. ఎందుకో తెలుసా? ఆ అప్పు తీర్చడానికి. మీరు ఆఫీస్లో హీరో అని చెప్పుకున్నారు కదా, ఆ హీరో వెనుక ఉన్న అసలే నిర్మాత మీ భార్య సీత. రవికి భూమి కంపించినట్లు అనిపించింది. ఏంటి, సీత సీత డబ్బు కట్టిందా అని నమ్మలేనట్లు చూశాడు. అప్పుడు పార్వతమ్మ కల్పించుకుంది. ఆమె కన్నీళ్లతో వచ్చి రవి ముందు నించుంది. అవునరా, నువ్వు గొప్పగా చెప్పుకునే ఆ 2,75,000 సీత రక్తం చెమట. నువ్వు ఆమెను వంట మనిషివి అన్నావు. బయట ప్రపంచం తెలీదన్నావు. కానీ ఆ బయట ప్రపంచంలో నీకు వచ్చిన ఆపదని ఇంటి గడప దాటకుండానే తీర్చింది రాది. నువ్వు ఆ రోజు వాచ్మెన్ని అడిగిన ఆవిడ ఎవరో కాదు, నీ భార్య. నీకు తెలియకుండా ఉండాలని, నీ పౌరుషం దెబ్బతినకూడదని ఎంత దాచిందో తెలుసా? రవి చూపు సీత వైపు మళ్ళింది.
ఆ మంచం మీద నిస్సహాయంగా పడుకుని ఉంది. ఆమె చేతి వెళ్ళాకున్న ప్లాస్టర్లు ఇప్పుడు అతనికి సుష్టంగా కనిపిస్తున్నాయి. తన కోసం, కేవలం తన కోసం ఇంత త్యాగం చేసిందా? తను ఇన్నాళ్ళు విసుక్కున్నా, అవమానించిన సీత తనకు ప్రాణభిక్ష పెట్టిందా? రవి చేతిలో ఉన్న సుధా ఇచ్చిన అప్పు పత్రాలు వణుకుతున్నాయి. అతని అహం ముక్కలైపోయింది. గదిలో నిశ్శబ్దం ఆవహించింది. ఆ శబ్దంలో రవి తన తప్పునేంత బలంగా గ్రహించాడంటే ఆ భారం అతన్ని నిల్చొనివ్వటం లేదు. మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. సుధా, పార్వతమ్మ, స్పృహలేని సీత అందరూ అక్కడే ఉన్నారు. కాని రవి మాత్రం తన సొంత అంతరాత్మ ముందు దోషిలా నిలబడ్డాడు. గదిలో నిశ్శబ్దం ఎంత భారంగా ఉందంటే గోడ గడియారం ముళ్ళు కదిలే శబ్దం కూడా సుత్తితో కొట్టినట్లు వినిపిస్తుంది. సుధా, పార్వతమ్మ బయట హాల్లో కూర్చుని ఉన్నారు. బెడ్రూమ్లో మంచం పక్కన నేల మీద కూర్చుని స్పృహలో లేని సీతా చేతిని తన చేతుల్లోకి తీసుకున్న రవి. ఇదే చేతులు రోజు తనకు అన్నం వడ్డించే చేతులు, తనకు ఇస్త్రీ బట్టలు అందించే చేతులు, తను ఎప్పుడు విసుగ్గా తోసేసిన చేతులు. ఈరోజు ఆ చేతుల వైపు చూస్తూ ఉంటే రవి గుండె తరుక్కపోతుంది. ఆ వేళ్ల చివర్లు సూది గుచ్చుకుని ఎర్రగా కందిపోయి ఉన్నాయి. బొటన వేలు, చూపుడు వేలు మధ్య చర్మం గట్టిపడిపోయింది. నేను ఎంత అందుణ్ణి! రవి తనలో తాను మదనపడ్డాడు. నా కళ్ళ ముందు ఇంత కష్టం జరుగుతూ ఉంటే నేను చూడలేకపోయాను. ఆమెను సోమరిపోతన్నాను. బయట ప్రపంచం తెలీదు అన్నాను. కాని ఆ బయట ప్రపంచం నన్ను ముంచేయబోతే ఇదే చేతులు నన్ను ఒడ్డున పడేశాయి. రవి కళ్ళ వెంట నీళ్లు ఆపుకోలేకపోయాడు. సీత చేసిన త్యాగం ముందు తన ఆఫీస్ విజయాలు, తన జీతం, తన దర్పం అన్నీ చాలా చిన్నగా, అల్పంగా అనిపించాయి. సాయంత్రం 6 గంటలు. సీత మెల్లగా కళ్ళు తెరిచింది. తల ఇంకా బరువుగా ఉంది. కళ్ళు తెరవగానే ఎదురుగా రవి కనిపించాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సీత ఉలిక్కిపడి లేవబోయింది. అయ్యో రవిగారు, టైం ఎంతైంది? మీ ఫ్రెండ్స్ భోజనం చేశారా? నేను స్పృహ తప్పానా? సారీ రవిగారు, వంట మధ్యలో అంటూ కంగారుగా మంచం దిగబోయింది. రవి వెంటనే ఆ భుజాలు పట్టుకుని ఆపాడు. కానీ ఈసారి ఆ పట్టులో అధికారం లేదు, ఆరాధన ఉంది. సీత, ఆగు, ప్లీజ్ ఆగు అన్న రవి. గొంతు జీరబోతుండగా సీత ఆశ్చర్యంగా చూసింది. రవి కళ్ళల్లో నీళ్లు చూసి ఆమె కంగారు పడింది. ఏమైంది రవిగారు, ఎందుకు ఏడుస్తున్నారు? బాస్ ఏమైనా అన్నారా? డబ్బుల విషయం తెలిసిపోయిందా అని అమాయకంగా అడిగింది. తన ఆరోగ్యం గురించి కాకుండా ఇంకా తన గురించి ఆలోచిస్తున్న భార్యను చూసి రవికి దుఃఖం పొడుచుకు వచ్చింది. రవి ఆమె చేతిని తన కళ్ళకద్దుకున్నాడు. అవును సీత, తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది. నువ్వు నా కోసం పడిన తపన, చేసిన అప్పు, కుట్టిన బట్టలు అన్నీ తెలిసిపోయాయి అని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. సీత భయంతో వణికిపోయింది. క్షమించండి రవిగారు, మీకు చెప్పకుండా చేశాను. మీ పరువు పోకూడదని, మీకు కోపం వస్తుందని. కోపమా? రవి తల అడ్డంగా ఊపాడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది సీత. నా పరువు నిలబెట్టడం కోసం నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు. నీ మాత్రం నిన్ను పనిమనిషి కంటే హీనంగా చూశాను. విలువ అనేది సంపాదనలో ఉంటుందనుకున్నాను. కాని అది సంస్కారంలో ఉంటుందని నువ్వు నిరూపించావు. రవి మంచం పక్కన ఉన్న డ్రాయర్ నుంచి సుధా ఇచ్చిన చెక్కు, అప్పు పత్రాలు తీశాడు. ఇదిగో సుధకివ్వాల్సిన డబ్బు. నా పిఎఫ్ లోన్ అప్లై చేశాను. రేపు డబ్బులు వస్తాయి. ఈ అప్పు నేను తీరుస్తాను. నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు. నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ కట్టావు. డబ్బు రూపంలో కాదు, నీ శ్రమ రూపంలో అన్నాడు దృఢంగా. సీత కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఇన్నాళ్ళు తను కోరుకున్నది ఈ డబ్బు, నగలో కాదు, కేవలం ఒక్క గుర్తింపు. తన భర్త తను అర్థం చేసుకోవాలని చిన్న ఆశ. అది ఈరోజు నెరవేరింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు, కానీ అందరి మనసులు నిండుగా ఉన్నాయి. పార్వతమ్మ వచ్చి సీతను హత్తుకుంది. ఇక చాలు తల్లి, ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ నాది, నీ ఆరోగ్యం బాధ రవిది అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం రవి ఆఫీస్కి సెలవు పెట్టాడు. ఉదయాన్నే లేచి కాఫీ పెట్టాడు.
సీత నిద్రలేచేసరికి బెడ్ పక్కన వేడి కాఫీ ఉంది. ఆమె నమ్మలేకపోయింది. రవి వంటింట్లో గిన్నెలు సర్దుతూ ఉన్నాడు. రవిగారు మీరేంటి, నేను చేస్తాను కదా అని పరుగున వచ్చింది. రవి నవ్వి, పర్లే సీత, ఇన్నాళ్ళు నువ్వు చేశావు, ఈ ఒక్కరోజు నేను చేస్తే కొంపలేం మునిగిపోవు. అయినా నీకు ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది అని అన్నాడు. ఏంటి? తయారవ్వు, బయటకు వెళ్తున్నాం. సీత ఏమడగకుండా తయారైంది. రవి ఆమెను కారులో ఎక్కించుకొని నేరుగా టౌన్ సెంటర్కి తీసుకెళ్లాడు. అక్కడ ఒక కొత్త షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. రవి ఒక షాప్ ముందు కారు ఆపాడు. ఆ షాపు ఖాళీగా ఉంది. టూలెట్ బోర్డు ఉంది. దిగు సీత అన్నారు రవి. ఇద్దరు ఆ షాప్ ముందు నించున్నారు. రవి జేబులోంచి ఒక తాళం చెవి తీసి షటర్ తెరిచాడు. ఇది ఈ రోజు నుంచి నీది అన్నారు రవి. సీత అర్థం కాక చూసింది. సుధ చెప్పింది, నీకు బట్టలు కుట్టుకోవడం అంటే ఎంత ఇష్టమో. నువ్వు కేవలం ఇంటి వెనక గదిలో దాక్కొని చేసే పని కాదిది. ఇది ఒక కళ, నలుగురికి తెలియవలసిన విద్య. ఇక్కడ నువ్వు నీ సొంత బోటికి పెట్టుకో. దానికి పెట్టుబడి నాది కాదు. కాదు, పెట్టుబడి నాది కాదు, నీదే. నువ్వు నా కోసం కట్టిన 2.5 లక్షలు ఉన్నాయి చూడు, అవి నీకు నేను తిరిగి ఇస్తున్న అప్పు కాదు, నీ బిజినెస్లో నేను పెడుతున్న ఇన్వెస్ట్మెంటు అని చెప్పారు రవి. సీతకు మాటలు రావటం లేదు. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. కానీ రవి గారు, జనాలు ఏమనుకుంటారు, మీ ఆవిడ షాప్ పెట్టుకుందా అని నవ్వుతారేమో అని సందేహించింది. రవి ఆ భుజం మీద చేయి వేశాడు. జనాలు ఏమనుకుంటారు అని భయపడే రోజులు పోయాయి సీత. ఒకవేళ అడిగితే గర్వంగా చెబుతాను, మా ఆవిడ ఒక ఎంటర్‌ప్రెన్యూర్, తన కాళ్ళ మీద తను నిలబడిన మనిషి అని. నీ విలువను గుర్తించిన వాణ్ణి నీ మాత్రమే, లోకం కాదు. ఇక నుంచి నువ్వు నీ కోసం బతుకు, నీ కలల కోసం బతుకు. అక్కడికి సుధా కూడా వచ్చింది. సర్ప్రైజ్ అంటూ అరిచింది. రవి గారు నిన్న రాత్రి నాకు ఫోన్ చేశారక్క. ఈ ఐడియా ఆయందే. మనం ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో చేద్దాం. నీ టాలెంటు, నా మార్కెటింగు అదిరిపోతుంది అంది సుధా. సీత రవి వైపు చూసింది. అతని కళ్ళల్లో ఇప్పుడు జాలి లేదు, ప్రేమ మరియు అపారమైన గౌరవం ఉన్నాయి. సీత నవ్వింది. ఆ నవ్వులో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉంది. 6 నెలల తర్వాత సీతాస్ డిజైనర్ స్టూడియో అని ఆ ఊర్లో ఇప్పుడు చాలా ఫేమస్. పెళ్లిళ్ళ సీజన్లో సీత దగ్గర అపాయింట్మెంట్ దొరకడం కష్టం. ఆమె కింద ఇప్పుడు 4 అమ్మాయిలు పనిచేస్తున్నారు. సాయంత్రం 7 గంటలు రవి ఆఫీస్ నుంచి నేరుగా సీత షాప్కి వచ్చాడు. లోపల సీత ఒక కస్టమర్తో బిజీగా ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్సు స్టైలిష్గా ఉంది. ఆ మాటల్లో ఒక హుందాతనం ఉంది. పాత భయస్తురాలైన సీత జాడకు లేదు. రవి బయట సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. కస్టమర్ వెళ్ళిపోయాక సీత దగ్గరికి వచ్చింది. సార్ రవి గారు, లేట్ అయింది, వెళ్దామా అని అంది. పర్లేదు మేడం గారు, మీ బిజీ షెడ్యూల్ నాకు తెలుసుగా అన్న రవి. ఇద్దరు కారులో ఇంటికి వెళ్తున్నారు. సీత, ఈరోజు మా ఆఫీస్లో ప్రమోషన్ లిస్ట్ వచ్చింది అన్నారు రవి. అవునా, కంగ్రాట్స్ రవి గారు. మీకు వచ్చిందా అడిగింది సీత ఉత్సాహంగా. నాకు వచ్చింది సీనియర్ మేనేజర్గా, కానీ ఆ ప్రమోషన్ కంటే నాకు ఇంకొకటి దొరికింది అని సీత వైపు చూశాడు. ఏంటది? శాంతి, నిజమైన సంతోషం. ఆఫీస్లో ఎంత ఎదిగినా ఇంటికి వచ్చాక పంచుకోవడానికి సరైన మనిషి లేకపోతే ఆ గెలుపుకి అర్థం లేదు. ఒకప్పుడు నేను నిన్ను కేవలం ఇంటిని నడిపే దాన్ని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను నడిపించావు. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే అది నీ భిక్షే. సీత అతని చేతి మీద చేయి వేసింది. అలా అనకండి, భార్యాభర్తలంటే బండికి 2 చక్రాలంటారు కదా. ఒక చక్రం గుంతలో పడితే 2వ చక్రం లాగాలి. నేను చేసింది అదే. మీరు నాకు ఇచ్చిన ఈ స్వేచ్ఛ, ఈ గౌరవం, అదే నాకు 10 కోట్లతో సమానం. ఇంటికి చేరుకున్నారు. గేటు దగ్గర నేమ్ ప్లేట్ మారింది. ఒకప్పుడు రవి నిలయం అని ఉండేది. ఇప్పుడు అక్కడ సీతా రవి నిలయం అని ఉంది. ఆ కొత్త నేమ్ ప్లేట్ చూస్తూ సీత మురిసిపోయింది. అది కేవలం పేరు కాదు, అది ఆమె అస్తిత్వం. ఇంట్లోకి వెళ్ళగానే పార్వతమ్మ ఎదురొచ్చింది. రండిరా, వేడివేడి మిరపకాయ బజ్జీలు చేశాను అని అంది. రవి ఆశ్చర్యపోయాడు. అమ్మా, నువ్వు బజ్జీలు చేశావా?
మరి నా కొడుకు సంపాదిస్తుంది, నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, నేను ఖాళీగా కూర్చుని తింటే ఎలా? నా వంతుగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా అన్న విని పార్వతమ్మ. ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరి విలువ ఎవరికి తక్కువ కాదు. ఒకరికొకరు తోడుగా, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరి గెలుపుని ఒకరు ఆస్వాదిస్తూ బతుకుతున్నారు. అడగని విలువ దక్కంది అంటారు. కానీ నిజమైన ప్రేమని, బాధ్యతని చూపే వాళ్ళకి ఆ విలువ అడగకుండానే దక్కుతుంది. సీతామానం ఒకప్పుడు ఆమె బలహీనత అనుకున్నారు, కానీ అదే ఆమె బలమని ఆ కుటుంబం తెలుసుకుంది. ఈ కథ ఇంతతో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.